హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హుండాయ్ కంపెనీ రీసెంట్గా ఒక ఎస్యూవీ కార్ అయితే లాంచ్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లో అయితే లభిస్తూ ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాము. డెడికేటెడ్గా నేను వేరే వెహికల్ తీసుకొని రివ్యూ చేస్తాను. విజయవాడలోని లక్కీ హుండాయ్ అనే షోరూమ్లో అయితే ఉన్నాను నేను ప్రజెంట్. సో ఇక్కడైతే ఈ కార్ అవైలబిలిటీలో ఉంది. లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాము. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు డిఆర్ఎల్స్ అయితే కొద్దిగా పెద్దగా ఇచ్చారు. మొత్తం కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆల్కిజర్ అని చెప్పేసి రాస్తుంది. ఇంకా వీల్స్ విషయానికి వస్తే మనకి 18 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు, ఎల్ఐ వీల్స్ అనమాట. అలాగే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లెఫ్ట్ వ్యూ అయితే ఇక్కడ చూడొచ్చు. మీకు కార్ అయితే చాలా పెద్దగా ఉంది, అలాగే కొంచెం హైట్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా రాశారు ఆల్కిజార్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఇది టాప్ అండ్ సిగ్నేచర్ వేరియంట్ కాబట్టి ఇక్కడ సిగ్నేచర్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు ఎల్ఈడి టైల్ లైట్ అయితే లభిస్తూ ఉంది. అలాగే ఇటువైపు మొత్తం మీకు చూడొచ్చు, ఇది మొత్తం మనకి ఎల్ఈడి లైటే. సో లోపల మనం చూసుకున్నట్లయితే ఇది 6 సీటర్ అనమాట. 6 సీటర్ 7 సీటర్ రెండు వేరియంట్స్లో మనకి లభిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డోర్ దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు మిర్రర్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డీ స్టైల్లో ఒక స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒకటి చాలా బాగుంది. అలాగే మీకు ఇక్కడ చూడొచ్చు, పెద్ద స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. 10.5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే ప్రతి డోర్కి బోస్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. అక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి బోస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అలాగే ఇక్కడ మీకు మొత్తం ప్రీమియం ఫినిషింగ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇది లెదర్ అయితే ఏం కాదు, కానీ ప్రీమియం ప్లాస్టిక్ లాగా అయితే ఉంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చూస్తానికి చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీకు స్టీరింగ్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. అలాగే మీ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఈ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనమాట. సో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ మీకు వర్క్ అవుతాయి. యూఎస్బీ టైప్ సి అలాగే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. మీ ఫోన్ పెట్టుకుంటే ఇక్కడ వైర్లెస్గా ఛార్జింగ్ అయితే ఎక్కిద్ది. సో కీస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఫిజికల్గా కీ అయితే ఏమీ కాదనమాట. అలాగే ఈ స్టీరింగ్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెలిస్కోపిక్గా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ రెండు ఆప్షన్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తే అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సీట్ కూడా మీరు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టోరేజ్ పరంగా చాలా స్టోరేజ్ అయితే ఉంది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు ఇంకా కొంచెం స్పేస్ అయితే ఉంది, జరుపుకోవచ్చు అనమాట. సో మీ కంఫర్ట్ ప్రకారంగా అయితే మీరు ఇది సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ప్రీమియం లెదర్ సీట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, టాప్ ఎండ్ కాబట్టి. సో మీకు మొత్తం ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మీకు బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 2 సీట్లు అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కంఫర్ట్ చాలా ప్రియారిటీ అయితే హుండాయ్ వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ సీట్స్ని మీరు కావాలంటే ఇట్లా ముందుకి వెనక్కి అయితే జరుపుకోవచ్చు అనమాట. సో కింద మీకు ఒక బటన్ అయితే ఉంది, అది ప్రెస్ చేసి ఇట్లా ముందుకి వెనక్కి అయితే జరుపుకోవచ్చు. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకా మనం బ్యాక్ సైడ్ కూర్చున్నట్లయితే నేను 5'8" హైట్ అయితే ఉంటాను. ఈజీగా 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా కంఫర్ట్ అయితే ఉండేది. ఈ సీట్ అయితే ఇంకా చాలా వరకు బ్యాక్ సైడ్కి అయితే జరిపేసిస్తారనమాట. అయినప్పటికీ నాకు స్పేస్ అయితే ఉంది. ఇంకా మనం దీన్ని ముందుకు జరుపుకోవచ్చు. సో ఇక్కడ మీకు హ్యాండ్ రెస్ట్ అయితే ఇచ్చారు, మీరు కావాలంటే పైకి పెట్టేసేసుకోవచ్చు. సో ఇది మీరు కావాలంటే మాన్యువల్గా ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు. కింద మీకు ఒక రాడ్ అయితే ఇస్తారు కదా, అది ప్రెస్ చేసి బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి మీరు మార్చుకోవచ్చు అనమాట. సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది సీట్స్ది. ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే ఈ సీట్స్ని ఇట్లా బెండ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు ఇక్కడ కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చారు కదా, ఈ గ్యాప్లో నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవడమే. నేను అది కూడా ఒకసారి చెప్తాను. సో ఇది నా కంఫర్ట్కి తగ్గట్టుగా అయితే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాను. లావుగా ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారనమాట బ్యాక్ సైడ్కి రావడానికి. సో నేను 5'8" హైట్ ఉంటాను కాబట్టి నాకైతే కాళ్ళు సరిపోవట్లేదు అనమాట. బ్యాక్ సైడ్ మ్యాక్సిమం చిన్నపిల్లలు, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే కూర్చోడానికి అవకాశం అయితే ఉండిద్ది. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి సీట్కి కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారనమాట. సో మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టే అంత స్పేస్ అయితే ఇక్కడ ఉంది. కప్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే మీకు కొద్దిగా స్టోరేజ్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మామూలుగా టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే అన్ని కార్స్లో చూస్తాం కదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. సో ఇక్కడ కూడా మీకు ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. సో ఏసీని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికి సపోర్ట్ అయితే ఇక్కడ వీల్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా మీకు సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ కూడా మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. హుండాయ్ కార్స్ అంటే బాగానే ఉంటాయి బ్రో, ఎందుకంటే డిఓఎస్సి ఇంజిన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. 4 సిలిండర్స్ అనమాట. ఇప్పుడు వచ్చే అన్ని కార్స్ కూడా 3 సిలిండర్స్కి వస్తున్నాయి కదా. ప్రైస్ తగ్గించడానికి అలాగే మెయింటెనెన్స్ తక్కువ ఉండడానికి 3 సిలిండర్స్ ఇంజిన్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఇంకా 4 సిలిండర్స్తో లభిస్తూ ఉంది. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు స్మూత్గా ఉండాలంటే ఇన్లైన్ 4 కానీ అంటే
4 సిలిండర్స్ ఉన్న ఇంజిన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది. ఇంకోటి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఫోన్ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకోవచ్చు. 2 టైప్-C ఛార్జింగ్ సాకెట్లు అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను చెప్పుకుంటే లేననుకో ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అయితే అవుతుంది. జస్ట్ ఇది ఒక వ్లాగ్ అనమాట. ఈ కార్ అనేది విజయవాడకి దగ్గరలో ఉన్న లక్కీ హుండాయ్ అనే షోరూంలో అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడే లాంచ్ చేశారు. నాకు లాంచ్ ఈవెంట్కి ఇన్విటేషన్ అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడికైతే వచ్చాను. సో వెహికల్ అయితే చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం పెద్దగానే ఉంది. 18 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు. అలాగే 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. అలాగే లోపల 6 సీట్స్ అయితే ఉన్నాయి. 6 సీటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే కార్స్ అన్ని కూడా పెట్రోల్తో లభిస్తూ ఉన్నాయి. డీజిల్ వేరియంట్ అయితే రావట్లేదు కదా. ఇందులో డీజిల్ వేరియంట్ కూడా ఉంది. సో ఇది డీజిల్ వేరియంటే అనమాట. ఒకసారి మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలన్నా, టెస్ట్ రైడ్ చేయాలన్నా స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇచ్చేస్తా. వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. వెహికల్ బుక్ చేసుకోండి, టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి పెద్ద కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చే చాలా కంపెనీస్ డీజిల్ వేరియంట్ అయితే స్కిప్ చేస్తూ ఉంది కదా. కానీ హుండాయ్ ఆల్కాజార్లో డీజిల్ వేరియంట్ కూడా ఉంది. 15 లక్షల రూపాయలు చేంజ్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైజెస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైజ్ అయితే చెప్తారు. మొత్తం మీకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు ఒక వేరియంట్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఎక్కువగా లాంగ్ వెళ్తాను, నేను ఎక్కువగా కార్ యూస్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డీజిల్ వేరియంట్ అయితే తీసుకోండి. సో డీజిల్ వేరియంట్ అయితే మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. ప్రజెంట్ మనకి 100 రూపీస్ చేంజ్ అయితే ఉంది కదా డీజిల్ ప్రైస్ అయితే. పెట్రోల్ అయితే 111 రూపాయలు అయితే ఉంది. ఒక 10 రూపీస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు డీజిల్ కార్ పర్చేస్ చేస్తే. సో డీజిల్ ఇంజిన్ అయితే కొద్దిగా పెద్దగా ఉండిద్ది, మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండిద్ది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకొని డీజిల్ కార్ కొనేటప్పుడు డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ కార్ గురించి నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేసుకుంటా. సో ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.